నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూ సమాజం అంటే హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు చాలా వరకు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అదే హిందూ తత్వాన్ని అడ్డం పెట్టుకోకుండా ఒక ఓటు కూడా సంపాదించుకోలేదు. అదే బీజేపీని అడ్డు పెట్టుకొని ఈ రోజు నానా రకాలుగా రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో కూడా. అయితే మెల్లమెల్లగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క మతతత్వ రాజకీయాలు పాక్కుంటూ వస్తూ ఉన్నాయి. అయితే అందులోనూ నిన్న బీఆర్కే లైవ్ డెబిట్ లో రమణమూర్తి పైన ఓ యువకుడు, జనసేనకు సంబంధించిన ఓ నాయకుడు చెప్పు తీసుకొని లైవ్ లో కొట్టాడు. ఎంత ఘోరంగా కొట్టాడంటే, నిజానికి వయసులో ఈ రమణమూర్తి అనే పెద్దోడని చూడకుండా చెప్పుతో కొట్టాడు. అసలు దేనికోసం కొట్టాడు? రమణమూర్తి మాట్లాడిన తప్పేంది, దానికి ఆపోజిట్ గా కూర్చున్న వ్యక్తి కొట్టడానికి గల కారణం ఏందన్నది ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకునే కార్యక్రమం అయితే చేద్దాం. ఈరోజు భగవద్గీత చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈరోజు కాషాయం డ్రెస్ వేసుకొని నామాలు బొట్టులు పెట్టుకొని ఈరోజు చాలా వరకు అట్లా రాజకీయాలు చేయడానికే బయట తిరిగే కార్యక్రమాలు కొందరు ఉన్నారు. అందరి గురించి చెప్తలేను, కొందరైతే ఉన్నారు. అయితే వీళ్ళు కంప్లీట్గా చూసుకుంటే భగవద్గీతను కూడా చక్కగా చదవలేదు. భగవద్గీతను కూడా వీళ్ళు చక్కగా అర్థం చేసుకుని చాలా మంది ఈ రోజు డిబేట్లో కూర్చుంటారు. సమాధానం చెప్పే దమ్ము లేక ఈ రోజు చెప్పుదాడి చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి రమణమూర్తి గారి పైన మరి ఎందుకు కొట్టాడు ఆ వ్యక్తి, అసలు గల కారణం ఏందో ఈ వీడియోలో ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ మొన్నగా రీసెంట్లీ తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడైన నితిన్ నబీన్, ఆ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్రంలో వస్తే ఏదో చిన్నపాటి మీటింగ్ అరేంజ్ చేస్తే వరంగల్లో, దానికి సంబంధించి ఆయన రావడం జరిగింది. హైదరాబాద్లో దిగితే ఇప్పుడు హిందూ సమాజంలో హనుమంతుడు అంటే చాలా వరకు మాలలేసుకుంటారు, చాలా వరకు పూజించుకుంటారు, చాలా వరకు ఇక అన్ని రకాలుగా ఏ విధమైన పూజలు చేయాలో ఆ పూజలో నిష్ఠతోటి చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరి అటువంటి హనుమంతుడు వేషం వేసుకొని ఈ యొక్క నితిన్ నబీన్ వచ్చినప్పుడు అతని ముందు ఏదో సర్కస్ లాంటి ప్రోగ్రాం చేస్తారు కదా, ఒక హనుమంతుని వేషం వేసుకున్నట్లు చేయడం వల్ల హిందూ సమాజం దాన్ని తిరస్కరించాలి. అంతేనే కాదా, ఇప్పుడు హిందూ సమాజం దేవుడుగా నమ్మినప్పుడు, దేవుడుగా కొలిచినప్పుడు ఇప్పుడు అతన్ని ఒకరి ముందు సర్కస్ చేసే కార్యక్రమాలు చేయొద్దు కదా. మరి దాని గురించి ఇదే రమణమూర్తి గారు మాట్లాడి ఏం చెప్పారంటే ఒకసారి ఆయన మాటలను విందాం. మరి అతను జనసేనకు సంబంధించినోడా లేకుంటే వేరే పార్టీకి సంబంధించినోడా అని చెప్పేసి సమాధానం చెప్పే దమ్ము లేక కొట్టడం జరిగింది. సరే, అతను పండితుడో లేకుంటే వేదాలు వల్లించినోడో, వయసులో అతనికన్నా పెద్దున్నప్పుడు మహాభారతం ఎక్కడ కూడా చెప్పలే అట్లాంటి చెప్పుతో కొట్టమని చెప్పేసి, శత్రువునైనా సరే కొన్ని సందర్భాలకు క్షమించాలని చెప్పేసి మహాభారతం చెప్తా ఉంది. కానీ వీళ్ళు ఏం చదువుకున్నారో కానీ కాషాయం జెండా వేసుకుంటారు, చెప్పులు తీసుకొని లైవ్ లో కొట్టే కార్యక్రమాలు చూస్తూ ఉంటారు. అది ఒక్కసారి మీరే చూడండి మిత్రులారా. అలాగే రాముడిని ఏ విధంగా ఎన్నికల ప్రయోజనాలకు ఉపయోగించుకుంటారు నితిన్ నవీన్ గారి యొక్క ఊరేగింపులు, ఆంజనేయ స్వామి అందరూ కూడా దైవ స్వరూపుడు భావించి ఆంజనేయ స్వామి వేషం కట్టించి బీజేపీ జెండా పట్టించి అది నవీన్ గారి ముందు ఈ రకమైనటువంటి డ్యాన్సులు చేయడాన్ని చాలా ఘోరం అండి. ఇది అందరం కూడా చూసాము, అందరం కూడా బాధపడ్డాము. ఇది ఇప్పుడు కాదంటే అనేక రకాలుగా జరుగుతూనే ఉన్నది. ఇది బీజేపీ నాయకురాలు ఒక ఆవిడ తన యొక్క ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసినటువంటి ఒక పెయింటింగ్. ఇది రాముడికి మోదీ గారి దారి చూపిస్తున్నట్లుగా. అలాగే ఇంకా ఘోరమైనటువంటి దృశ్యాలు నేను చూపించగలుగుతాను. రాముడిని మోదీ గారిని కలిసి ఫ్లెక్సీలో పడ్డాం. ఇవన్నీ మా మనోభావాలను గాయపరిచే విషయాలే. అదేవిధంగా మీరు చూస్తే కనుక రాముడికి సంబంధించి రాముడే మోదీ మీద చేరగలు పడినట్టుగా, ట్రంప్ గారి మీద యేసుక్రీస్తు చేరగలు పడినట్టుగా అక్కడ వాళ్ళు ఏమి పెట్టరు. ఎక్కడ ప్రపంచంలో ఈ విధంగా వాడుకోరు. రాముడు బలహీనుడు, రాముడు మీ మీద చేరగలు పడ్డాడు, రాముడు మీకు ఆసరాగా ఆలంబనంగా ఉన్నాడు, మీరు దారి చూపిస్తారు, ఆయన దారి చూపిస్తారు. ఈ రకమైనటువంటి ఉల్లంఘనలు మొన్న హైదరాబాద్ కి మోదీ గారు వచ్చినప్పుడు మీరు చూస్తే కనుక శ్రీకృష్ణుడి యొక్క దశావతారాల పేపర్లో కటింగింది. శ్రీకృష్ణుడి దశావతారాన్ని, శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూప సందర్శనకు సంబంధించినటువంటి బొమ్మని బీజేపీ కార్యకర్తలు మోదీ గారికి ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేశారండి. పేపర్లో వచ్చింది ఫోటో, పేపర్ నుంచి కటింగ్ చూపిస్తాను మీకు. దాంట్లో ఆయన మోదీ గారి శ్రీకృష్ణుడి తలకాయ తీసి, మొత్తం అన్ని తలకాయలు ఉంచి శ్రీకృష్ణుడి తలకాయ తీసేశారు, తీసి మోదీ గారి తలకాయ పెట్టారు దాంట్లో. ఇది అన్ని కూడా మేము బాధపడేది. అదే విధంగా హిందువుల యొక్క ప్రధానమైన శ్రీకృష్ణుడి తలకాయ అవకాశం వచ్చినప్పుడు మీరు శ్రీకృష్ణుడి తలకాయ అంటే చెప్పు తీసుకొని కొడతా అదుపులో ఇప్పుడే కొడతా. ఏంటది శ్రీకృష్ణుడి తలకాయ అంటావు, శ్రీకృష్ణుడి తలకాయ అంటావు, శ్రీకృష్ణుడి తలకాయ శ్రీకృష్ణుడి తలకాయ శ్రీకృష్ణుడి తలకాయ శ్రీకృష్ణుడి తలకాయ ఇప్పుడు ఈ వ్యక్తి మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉందా మీరు చెప్పండి. ఆయన ఏమని చెప్పిండు, నా హిందూ సమాజంలో ఏవైతే దైవాలను కొలుస్తూ ఉన్నారో
అటువంటి దైవాలను ఈ రోజు బీజేపీ ముందు జోకర్లుగా నిలబెట్టిర్రు. ఈ రోజు హనుమంతుడు యావత్ భారతదేశం మొత్తం దైవంగా కొలుస్తుంది. అట్లా కొలిచిన దైవాన్ని ఈ రోజు అతని ముందు జోకర్ లెక్క మీరు ఇప్పుడు చూపెట్టా. ఆ హనుమంతుని వేషం వేసుకొని ముందు ఇట్లా ఎగురుడు అంటే పైనుంచి దిగొచ్చాడా? ఈ నితిన్ నబీన్ వ్యక్తి రాగానే ఎంట్రీ ఇవ్వగానే దానికి సంబంధించిన ఆర్ఎస్ఎస్కి సంబంధించిన కావచ్చు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఏ విధంగా హనుమంతుని యొక్క వేషం వేసుకొని ఆ బండి ముందు డ్యాన్సులు వేసే కార్యక్రమాలు. ఇప్పుడు అది హిందువులు చాలా వరకు దైవంగా కొలిచే హిందువులు అది చూస్తే వాళ్ళకి మనసుకి గాయమవుతుంది కదా, చాలా వరకు గాయమవుతుందా కాదా? మరి అదేవిధంగా అదే మాట చెప్పిండు శ్రీకృష్ణుడు. మహాభారతంలో చాలా వరకు చెప్పిర్రు, ఎన్నో ఉపదేశాలు ఇచ్చిండు. అటువంటి శ్రీకృష్ణుడు యొక్క దశావతారాలు ఏవైతే ఉన్నాయో ఆ తల తీసేసి నరేంద్ర మోడీ తల పెట్టాడని చెప్పారు. అక్కడ ఏదైనా తప్పు ఉందాడా? ఏమైనా తప్పు ఉంది? అక్కడ ఏం తప్పు లేదు కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ రాబోయే రోజుల్లో ఇదే ఆర్ఎస్ఎస్ వాళ్ళు గుడి కట్టేటట్టు ఉన్నారు, ఇదే బీజేపీ పార్టీ వాళ్ళు నరేంద్ర మోడీని గుడి కట్టేటోళ్ళు ఉన్నారు. అందులో మన తెలంగాణలో కొంత బ్యాచ్ తయారైతా ఉంది. ఆ బ్యాచ్ వాళ్ళు ఏం చేస్తారు, నరేంద్ర మోడీ గారి మీద ఒక మాట అంటే, మా దేవుడన్నా నరేంద్ర మోడీ మా దేవుడు, మీరు కృష్ణుడిని రాముడిని చూసారో లేదో, మా నరేంద్ర మోడీ నిలువెత్తు నిదర్శనం చూడండి అంటారు చాలా మంది వరకు. చాలా మంది అట్లా ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు చెప్పే సమాధానం లెక్క మరి అతను ఆర్ఎస్ఎస్ కార్యకర్తన, జనసేనకు సంబంధించినోడా, చెప్పుతో కొట్టుడు. ఈరోజు చాలా వరకు ఏ ధర్మం చెప్తుంది, ఇదే హిందూ ధర్మం పరంగా చూసుకుందాం. మరి కాషాయ జెండా వేసుకున్నాడు, మెడల కాషాయ జెండా వేసుకున్నాడు. అదే పరంగా మనం మాట్లాడుకుందాం మిత్రులారా. ఈరోజు మహాభారతంలో ఇదే విధంగా శ్రీకృష్ణుడు ఉపదేశించిన అదే మహాభారతంలో, అదే కురుక్షేత్ర యుద్ధంలో ఎక్కడైనా శ్రీకృష్ణుడు ఇట్లా తప్పు చేసే విషయాలపైన, ఇప్పుడు సంథింగ్ మీరు తప్పు చేస్తున్నారు అడిగితే అతన్ని చెప్పు తీసుకొని కొట్టమని ఎక్కడైనా మహాభారతంలో ఉందా? అదే వరకు చూసుకుంటే 12వ పర్వం శాంతి పర్వంలో చూసుకుంటే కృష్ణుడు ఉపదేశించింది ఏంటంటే మిత్రులారా, శాంతి అయి ఉండాలి, ధర్మమును పరిరక్షించుకుంటూ, పరమతాన్ని గౌరవించుకుంటూ, పరులను గౌరవించుకుంటూ, మనతో పాటు వయసులో పెద్దవారు వాళ్ళని గౌరవించుకుంటూ శాంతియుతంగా ముందుకు నడవాలని చెప్పేసి ఇదే 12వ శాంతి పర్వంలో రాయబడి ఉంది. ఇది మహాభారతంలోని ముచ్చట. మరి చెప్పు తీసి లైవ్లో కొట్టాల్సిన అవసరం వచ్చింది. అక్కడ అడిగిన విషయం ఏంది, బీజేపీకి సంబంధించిన వాళ్ళు, బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు యొక్క హిందూ సమాజం దైవంగా కొలిచే ఆ శ్రీకృష్ణుడి యొక్క తల తీసేసి అక్కడ నరేంద్ర మోడీ ఫోటో పెట్టడం వల్ల మా హిందూ సమాజానికి చాలా వరకు బాధ కలుగుతుందని చెప్పేసి చాలా వరకు మాట్లాడిన విషయాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకు నేను ఏమంటున్నా అంటే, ఈరోజు ఈ మతోన్మాదాన్ని తెలంగాణలో మెల్లమెల్లగా రెచ్చగొట్టే కార్యక్రమాలు మన తెలంగాణలో కూడా వచ్చింది. ఆ యొక్క కల్చర్ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా లోపలికి వచ్చేసింది. అందుకనే ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాలి ఏంటంటే, అతని మీద దాడి జరగడం ఇది చాలా వరకు మేమైతే ఖండిస్తాం. అట్లాంటి వాడు తెలంగాణ సమాజంలో ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఏదైనా మాట్లాడిందంటే మన తప్పు ఉందా? ఈ రోజు హిందూ సమాజం దైవంగా కొలుస్తున్న వాళ్ళని ఇది ఒక ఆట బొమ్మల లెక్క ప్రచురిస్తా ఉంటే, ఈ యొక్క ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈ భావజాల వాళ్ళందరూ కలిసి ఒక ఆట బొమ్మల లెక్క, ఒక సర్కస్ లెక్క తెలెక్కిస్తా ఉంటే మరి హిందూ సమాజానికి బాధగా అనిపించదా? మరి ఇప్పుడు చెప్పుతోడు కొట్టినోడు మరి 200 కోట్ల రూపాయలు అదే ఆ రామ మందిరంలో 200 కోట్ల రూపాయల విరాళ స్కామ్ జరిగింది. మరి దాని గురించి ఎవడు మాట్లాడు? మరి చెప్పు తీసుకుని ఎవరి మీద కొట్టాలో దాని గురించి ఆలోచించారు. ప్రపంచ దేశాల్లో బీఫ్ ఎక్స్పోర్టింగ్ లో భారతదేశం నంబర్ 1 స్థానంలో ఉంది. మరి ఏ గాడిద నడుపుతుంది దాని గురించి వీళ్ళు ఏమైనా మాట్లాడతారా? ఇప్పుడు ఒక దైవ కార్యానికి పండుకున్న వ్యక్తిని పట్టుకొని అట్లా కొట్టడం కరెక్టేనా? ఆ తిరిగి కొట్టడం కరెక్టేనా? అంటే తెలంగాణ సమాజంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ భావాజాలను రేకెత్తిస్తా ఉన్నారు, మతోన్మాదాన్ని రేపుతా ఉన్నారు, మతాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ బీజేపీ వచ్చినప్పటి నుంచి అభివృద్ధి నిల్లు, ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి నిల్లు. ఓన్లీ మతాల మీద కొట్లాటలు, ఏమైనా ఎక్కువ మాట్లాడితే మందిరాలు కట్టుడు, ఆ మందిరాలు కట్టేసి ఆ మందిరాలకు వచ్చిన విరాళాల్లో 200 కోట్ల రూపాయలు స్కామ్ చేసుడు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నిజానికి ఈ తెలుగు రాష్ట్రాల పైన కూడా ఆ మధ్యలో ఈ లొల్లు ఎందుకు వచ్చిందో తెలుసా మీకు? అది కూడా వినిపించే కార్యక్రమాలు చేశారు. ఈ రమణ మూర్తి గారే కొన్ని రోజుల క్రితము ఈయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే, పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి మాట్లాడే విన్నారు ఒకసారి. సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారు అనాపాలజెటిక్ సనాతని, మీరు సినిమాల్లో నక్సలైట్ల వేషం వేసినప్పుడు ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారో 70 కేసులు పెడితే బాగుంటుంది కదా మీ మీద. మీరు జల్సా సినిమాలో నక్సలైట్ వేషం వేసుకుని డైలాగులు చెప్పలేదా? దాన్ని చూసి ఎవడో ఇన్స్పైర్ అయ్యి నక్సలైట్ లో జాయిన్ అవ్వలేదా? మీకు వర్తించదా? మీ అన్నయ్య గారును మీ అన్నయ్య గారి కొడుకు మొన్న సినిమా ఏంటది ఆచార్య, ఆ సినిమా వచ్చి అలా వెళ్ళిపోయింది. ఆ సినిమాలో నక్సలైట్ల వేషాలు వేసుకుని మీరు అవసరమైనప్పుడు ఏదైనా చేయగలుగుతారు. గ్రీన్ కలర్ యూనిఫారాలు వేసుకుని ఎర్ర కలర్ మఫ్లర్లు చుట్టుకుని ఎన్ని సినిమాలో డైలాగులు చెప్పారు. అంటే ఏమి పిల్లి పాలు తాగుతూ ఎవడో చూడలేదు అంటుందా, లేకపోతే ఎముకలు కూడా మెళ్ళ వేసుకుని తిరిగినా తప్పులేదు అనుకుంటారా? మీకు ఏమైనా సిగ్గు లేకుండా పోయిందా? ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, దీనికి చాలా మంది యూట్యూబర్లు సనాతన ధర్మాన్ని లింక్ పెట్టి మాట్లాడుతున్నారు. సనాతన ధర్మానికి దీనికి ఏంటి సంబంధం? ఆయన ఈయన ఎక్కిరిచ్చాడు, ఈయన నచ్చలేదు. ఆయన ఎక్కిరిచ్చినటువంటి హావభావాలు లేకపోతే విశ్లేషణ ఈయన నచ్చలేదు అనుకుందాం ఒక నిమిషం. నచ్చలేదు అనుకోండి, ఈయన ఒక్కడే ఎక్కిరిస్తున్నారంటే ఇప్పుడు దాకా. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మీరు తెలుసుకోవాలి,
రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇది తప్పనిసరి బాబు. మీకు తెలియదేమో, జవహర్లాల్ నెహ్రూ గారు మొదటి ప్రధాని. ఆయన మీద కార్టూన్లు వేసేవాడు శంకర్స్ వీక్లీలో. ఆ శంకర్ కార్టూన్లు వేస్తుంటే ఆయన ఫోన్ చేసి మాట్లాడి చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఆయనతో ఏం ఇబ్బందిగా లేదు. ఈ మాట మాట్లాడినందుకే ఆ వ్యక్తి మా పవన్ కళ్యాణ్ని అంటాడా, మా పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడతాడా? ఎవరు పవన్ కళ్యాణ్? ఎవరబ్బా పవన్ కళ్యాణ్? అంటే పవన్ కళ్యాణ్ గారి కొన్ని విజువల్ అయితే నేను చూసాను మొన్న. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత సరే దేవుని అనుగ్రహంతో కొన్ని మాలలు అయితే ఆయన వేసుకున్నాడు. దేవుని నమ్మకం మీద ఆయన మాలైతే వేసుకున్నాడు. మరి చెప్పులు వేసుకునే మాలలు ఏందో మరి నేను ఇప్పుడు దాకా, నేను కూడా హిందూ సామాజిక వర్గానికి చెందినోడిని, చెప్పులు వేసుకొని నడిచే అంత మాలలు అయితే ప్రస్తుతానికి నేను ఎక్కడైతే చూడలా. మాల వేసుకొని ఆయన బహిరంగంగా హిందూ సమాజాన్ని బెదిరిస్తూ ఉంటాడు. అదే ఆంధ్రప్రదేశ్ లో మీతోటి నేను యుద్ధం చేయడానికి వచ్చిన, ఇక్కడ ఎవరైతే హిందూ సమాజాన్ని, హిందూ సామాజిక వర్గాన్ని ఎవరైతే పాటించకుండా ఉంటారో వాళ్ళ మీద నేను యుద్ధం చేయడానికి వచ్చిన అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక మాల వేసుకొని మరి మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది, నరేంద్ర మోడీ నరనరాలు నింపుకున్న మనిషి అని చెప్పేసి నాకు పవన్ కళ్యాణ్ గురించి ఇవన్నీ పట్టించుకోవడం పెద్ద మాట ఏం కాదు. కానీ నేను ఏమంటున్నా అంటే, ఎవరు ఎడన్నా పోనీయండి, పవన్ కళ్యాణ్ ఎడన్నా పోనీయండి, సరే ఆయన మాల వేసుకుంటాడా లేకుంటే హిందూ దేవాలయ యొక్క పూజలు చేసుకుంటే పక్కన పెట్టిద్దాం, మనకు సంబంధం లేదు, ఆయన ఆచారాలు ఆయనకు సంబంధించినవి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పేసి, అంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడద్దా ఈరోజు ఎక్కడ కూడా? పవన్ కళ్యాణ్ ఏమైనా అవతార పురుషుడా? మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడగానే కథం వాళ్ళని టార్గెట్ చేస్తా ఉన్నారు, వాళ్ళని జైలు పాలు చేస్తా ఉన్నారు, వాళ్ళని కొట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. లైవ్ లో చెప్పుతో కొట్టాల్సిన అవసరం వచ్చింది. నేను అదే చెప్తున్నా కదా, ఏ హైందవ ధర్మం నేర్పింది, ఏ హిందూ ధర్మం నేర్పుతుంది, ఏ భగవద్గీత చెప్పింది? నేను లైవ్ లో ఒక కాషాయం డ్రెస్ చేసుకున్న వ్యక్తిని, అందులోనూ ఆ యొక్క హిందూ మతంలో సరే అతను పండితుడా లేకుంటే వేద వ్యాసాలు వల్లించిన వాడా, మరి అతన్ని నీకంటే వయసులో పెద్దోని పట్టుకొని చెప్పుతో కొడతా అని చెప్పేసి లైవ్ లో కొట్టాల్సిన అవసరమా? నీ దగ్గర సమాధానం లేనప్పుడు సన్నాసిగా కనబడతావు అంతే. సమాధానం లేనప్పుడు సన్నాసే. సమాధానం రాకుండా మూసుకొని కూర్చోవాలి. కృష్ణుడి తల అని అంత విర్రవీగినప్పుడు మరి అదే కృష్ణుడి గారి యొక్క శిరస్సును తీసి నరేంద్ర మోడీ గారి శిరస్సును పెట్టినప్పుడు ఆడబోయింది నీ వేడి ఆడబోయింది, నీ రాజకీయం ఆడబోయింది. ఇవంతా ఏములే, పవన్ కళ్యాణ్ మీద టార్గెట్ చేసి కొన్ని వాక్యాలు చేశాడని చెప్పేసి ఈ యొక్క వ్యక్తి అతన్ని కొట్టడం చాలా వరకు ఘోరమైన పరిస్థితి అని చెప్పుకోవాలి మిత్రులారా. సో దీన్ని తెలంగాణ సమాజం చాలా వరకు వ్యతిరేకిస్తా ఉంది. బీజేపీ చాతగానితనం. నేను ఒకటే చెప్తున్నా, భజన జనతా పార్టీ అనేది ఈ రోజు చాలా మంది బత్తాయి గ్యాంగ్ తయారైతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ప్లస్ తెలుగు రాష్ట్రంలో తయారైతుంది. ఆ బత్తాయికో పెద్ద బత్తాయి హెడ్ గా ఉంది. నేను ఏం మాట్లాడుతున్నా అంటే, అభివృద్ధులు జరగాలంటే మతాలను పట్టుకొని ఉంటే అభివృద్ధులు జరగవు. మతాలు ముందు పెట్టుకొని రాజకీయాలు చేస్తే ఈరోజు దేశాలు రాష్ట్రాలు బాగుపడవు. ఈ రోజు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో ఓ మిసైల్ కనిపెట్టినోడో, ఓ మిసైల్ లో జాబ్ దొరికే వ్యవస్థనో, ఆర్మీ రిక్రూట్మెంటో, లేకుంటే చాలా వరకు ఐటీ రంగం గురించో, ఇటువంటి ఎడ్యుకేషన్ పరంగా ఉండే దేశం ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఆనాడు ఒక వే ఆఫ్ డెవలప్మెంట్ పరంగా వాళ్ళు ఆలోచన చేసిరు. ఎప్పుడైతే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిండో ఆయన కథం మొదలు పెట్టేసిండు. నరేంద్ర మోడీ ఒక్క రోజైనా ప్రెస్ మీట్ పెట్టాడా? ప్రెస్ మీట్ పెడితే ఈ జర్నలిస్ట్ అడిగే క్వశ్చన్లకు ఒకసారి నీళ్లు తాగేసి అక్కడ నుంచి ప్రెస్ మీట్ పెట్టడం బంద్ పెట్టేసిండు ఆయన. ఎందుకు? సమాధానం లేదు. మొన్న మలేషియాలో తిరుగుతా ఉన్నాడు. అక్కడ మలేషియాలో ఈయనకు ట్విన్ టవర్లో కనిపించలే. ఈయనకి మలేషియాలో ఎక్కడో హిందువుల టెంపుల్స్ ఉంటే ఆ టెంపుల్ చుట్టూ మంచిగా వీడియో తీసుకొని హెలికాప్టర్లో ఇట్లిట్లా అనుకుంటా తిరుగుతా ఉన్నాడు మోడీ. మరి హిందువులను ఇంకా ఏదో చేయాలని చెప్పేసి ఏం చేస్తావు అబ్బా? ఈ రోజు ప్రతి ఒక్కరు హిందువులే. ఈరోజు పూజలు చేస్తలేరా, యాగాలు చేస్తలేరా, యజ్ఞాలు చేస్తలేరా? గడప దాటక ముందే వాళ్ళు చాలా వరకు మతాలు వాళ్ళ ధర్మాలు వాళ్ళు పాటించుకుంటుంటారు. అంతేగాని కొంపల మీదకి వెళ్ళి నీ ధర్మం అది, నా మతం మీద అని చెప్పేసి ఏ గ్రంథాలు చెప్పట్లా. నరేంద్ర మోడీ గ్రంథం చెప్తా ఉంది. మరి మలేషియాలో ట్విన్ టవర్స్ చూపెడితే ఏమైంది? మన కాడ లేదరబై ట్విన్ టవర్లు, మనకి ఇట్లాంటి ట్విన్ టవర్లు మనం కూడా కట్టుకోవాలని చెప్పేసి ఆ ట్విన్ టవర్ చుట్టూ ఒక రౌండ్ వేయకపోయినావు నరేంద్ర మోడీ గారు. అది చూపెట్టడం మనకు శాతన కాదు. రాజకీయం చేయాలా? మళ్ళీ అక్కడ ఏదో నవగ్రహాల పూజలు చేస్తా ఉంటే నరేంద్ర మోడీ గారు ఈ విధంగా తిరుగుతా ఉన్నాడు. దేనికోసం ఇదంతా? దేశం అడుగుతుంది. మాకు ఎంప్లాయ్మెంట్ కావాలని చెప్పేసి దేశం గర్జించి అడుగుతుంది. ఈ రోజు మాకు ఉపాధి కావాలని చెప్పేసి దేశ ప్రజలు అడుగుతా ఉన్నారు. ఈ రోజు మార్పు జరగాలి. భారతదేశం డెవలప్డ్ కంట్రీగా ప్రకటించబడాలి, డెవలపింగ్ కంట్రీగా కాదు డెవలప్డ్ కంట్రీగా ప్రకటించబడాలని చెప్పేసి ఈ రోజు మహామహులు మాట్లాడుతూ ఉంటే కథం వాళ్ళని వాషింగ్ మిషన్ లేసుడు, సర్ఫెక్స్ లేసుడు, ఉతుకుడు, బీజేపీలో జాయిన్ చేపిసుడు. ఇది ఒకటి జరుగుతా ఉంది మోడీ యొక్క ప్రభుత్వంలో. అందులోనూ సోషల్ మీడియా, ఆయన గోధి మీడియా నడిపే కార్యక్రమాలు ఉంటుంది మిత్రులారా. ఇక దాన్ని మనం వర్ణించలేం. ఇక మినిమం నేను చెప్తున్నా కదా, భగవద్గీత ఒకసారి అర్థం కాకుంటే ఇంకోసారి చదవండి, ఇంకోసారి అర్థం కాకపోతే 10 సార్లు చదవండి. ఒకసారి భగవద్గీత అర్థమైతే పక్కోడిని హాని చేయాలని చెప్పేసి ఎక్కడ అనిపించదు. పక్కోడిని ఒక చెంపదిబ్బ కొట్టాలని కూడా 1000కి 100 సార్లు ఆలోచించే ఆ యొక్క సానుభూతి పెరిగేటట్టు చేస్తుంది అదే భగవద్గీత. ఈ రోజు కోపం రావాలన్నా, ఈ రోజు పరమతాన్ని అగౌరవపరచాలన్నా,
అటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా భగవద్గీత చెప్పదు. శాంతియుతంగా బతుకు, శత్రువు అయిన కత్తి పట్టుకోవడానికి వచ్చినప్పుడు యుద్ధం చేయగాని అనవసరంగా కావాలని చెప్పేసి ఎవరో మీద పడేసి గొడవను రేకెత్తిచ్చే కార్యక్రమాలు చేయకని చెప్పేసి భగవద్గీతలో చాలా పటిష్టంగా 12వ శాంతి పర్వంలో రాయబడి ఉంది. ఇది చదవడం రాదు మనకి, చెప్పులు తీసి లైవ్ లో కుట్టడం మాత్రం వచ్చు. ఇది మన ధర్మం. మళ్ళీ పేరుకు మాత్రం కాషాయ జెండా. నిజంగా చెప్తున్నా, ధర్మాన్ని రక్షించాలంటే ఈ రోజు ఎవరైతే ఋషులు ఉన్నారో -40°C -20°C హిమాలయ పర్వతాల్లో కూర్చొని నా యొక్క ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి తన జీవితాన్ని, తన శరీరాన్ని మొత్తం వదిలేసి తన ఆత్మతోటి పరమాత్మని టైఅప్ చేసుకోవడానికి సుదీర్ఘమైన వాళ్ళు తపస్సులు చేస్తూ ఉంటారు. అది సనాతన ధర్మాన్ని కాపాడుకునే విధానం. అంటే ధర్మం ప్రతి ఒక్కడికి ఉంటుంది, ప్రతి మానవాళికి ఉంటుంది. ఈరోజు భగవద్గీత ఏం చెప్తుంది? పుట్టిన ప్రతి ఒక్కడు నా వైపు మరలాల్సిందే, చనిపోయిన ప్రతి ఒక్కడు కూడా నా వైపు మరలాల్సిందే. అట్లాంటప్పుడు నీ ధర్మాన్ని నువ్వు పాటించు. నువ్వు వ్యక్తిగా జనం పుట్టినప్పుడు నీ ధర్మాన్ని కూడా నువ్వు రక్షించే హక్కు కూడా నీకు ఉందని చెప్పేసి అదే భగవద్గీతలో చెప్తుంది. మరి వీళ్ళు ఏ భగవద్గీత చదివిరో నాకు అర్థం కావట్లా. నరేంద్ర మోడీ నేర్పిన కావచ్చు RSS భావాజాలాలు, అదే కనపడుతున్నాయి ఇక్కడ, వేరే ముచ్చటే లేదు. ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీ అభిప్రాయం దయచేసి కామెంట్ రూపంలో తెలిపే కార్యక్రమాలు చేయాలి. మరి వీళ్ళ ఏ హిందువో ఏ హిందూ తత్వమో మీరే దయచేసి చెప్పాలి.